రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో కీలక చర్చ జరిగింది. బీసీ కులగణనపై దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో ఉంది. మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్లో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి సీఎంలతో మాట్లాడి సమన్వయం చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది హైకమాండ్. ఇండియా కూటమి నేతలతో రాహుల్ గాంధీ కూడా సంప్రదింపులు జరపనున్నారు. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలో కీలక చర్చ జరిగింది. బీసీ కులగణనపై దేశవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సో కేంద్రంపై ఈ విషయమై ఒత్తిడి పెంచే పనిలో ఉంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా వచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. పార్లమెంటు వేదికగా బీసీ కులగణన అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. మార్చి 10 నుంచి ప్రారంభమయ్యేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ కులగణన అంశాన్ని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటి అంశాన్ని ఫోకస్ చేయాలనేటువంటి చర్చ జరిగింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ కూడా పార్లమెంట్ లో నిరసనకి, అలాగే పార్లమెంటు బయట కూడా ఆందోళనలకి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి చర్చ జరిగింది. అయితే సీఎంలతో, ఇండియా కూటమిలో ఉన్నటువంటి సీఎంలతో సంప్రదించేటువంటి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే ఇండియా కూటమి ముఖ్య నాయకులందరినీ సమన్వయపరిచేటువంటి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో జరిగినటువంటి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో జరిగినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. బీజేపీ మీద ఒత్తిడి పెంచడంతో పాటు కాంగ్రెస్ తను తెలంగాణలో చేసినటువంటి కులగణన అంశాన్ని హైలైట్ చేసేటువంటి పనిలో పడింది. Yes, Chari, thank you. Thanks for the updates.